ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి టౌన్ అధ్యక్షులు నాగరాజ్ గారు, ఈ కార్యక్రమం మన ఐటీకి, మన తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ కేటీ రామారావు గారికి, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారికి, రాజ్యసభ సభ్యులు పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, రాబోయే ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మన జనగామ శాసనసభ్యులు, ఇదే వరంగల్, నల్గొండ, ఖమ్మం నుండి 2 పర్యాయాల పాటు ఎమ్మెల్సీగా విజయబావుట ఎగిరేసినటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఈ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి మనం మదన్ లాల్ గారు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఎమ్మెల్సీ తాత మధు గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులకు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులకు, మరీ ముఖ్యంగా ఖమ్మం నలుమూల నుండి వచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మిత్రులారా, మన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాలు త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు కేంద్రాలు. ఇక్కడ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. ఆనాటి రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో అయినా, లేదా టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయినా కూడా ఈ ప్రాంతము ఎంతో కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించింది. కాబట్టి అటువంటి ఈ గడ్డ మళ్ళీ 27వ తేదీన ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఒక మంచి తీర్పు ఇస్తారనేటువంటి ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నా. మిత్రులారా, సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది ఎంతో ప్రాధాన్యమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు, వారు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరి ఒక తీర్పునిస్తారో ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంటుంది. గత ఎన్నికల పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక డాక్టర్ వాయేశ్వరరావు గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మన ముందే ఉన్నటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు. పార్టీలు ఏవైనా కానీ ప్రజలు, పట్టభద్రులు ఎప్పుడు కూడా మంచి విజనరీస్ ని, లిజెండ్స్ ని, ఇంటలెక్చువల్స్ ని, థింకర్స్ ని, సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సంక్షోభ సమయంలో కూడా ఒక దారి చూపగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నారు. అంతే తప్ప మిగతా వాళ్ళని కాదు. ఎందుకంటే ఇది పెద్దల సభ, మండలి అంటే పెద్దల సభ. పెద్దల సభలో మేధావులను ఎన్నుకుంటారు తప్ప మోసగాళ్ళని ఎన్నుకోరు అని ప్రతి ఎన్నికల్లో కూడా రుజువు చేస్తూ వస్తా ఉన్నారు. మిత్రులారా, ఏ సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మీ అందరికీ తెలుసు. దాని గురించి వివరంగా వేదిక మీద ఉన్నటువంటి హేమీ నాయకులు, అగ్రశ్రేణి నాయకులందరూ కూడా మాట్లాడతారు. కానీ ఒక్క విషయం మీరు గమనించండి. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్తున్నది, 420 హామీలు ఇస్తామని చెప్తున్నది. కాబట్టి ఒక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము అని చెప్పి మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు తీసుకొచ్చింది. మొదట డిసెంబర్ 9 వాయిదా పెట్టిండ్రు హామీలకి. దాని తర్వాత 100 రోజులు అన్నారు. దాని తర్వాత 15 ఆగస్టు అంటున్నారు. ఇప్పటికి 150 రోజులు గడిచింది. ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. కాబట్టి కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను మాత్రమే నేను ప్రస్తావిస్తాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పింది? మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిందా లేదా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? మెగా డిఎస్సి 50,000 టీచర్ పోస్టులను అనౌన్స్ చేస్తామన్నారు, అనౌన్స్ చేశారా? 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చారా?
ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఉచితంగా నిర్వహిస్తామన్నారు. నిర్వహిస్తున్నారా? ఉద్యోగస్తులకు డిఏ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఏ ఒక్కటి ఇవ్వలే. మరి దీని గురించి ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రశ్నించగలుగుతాడా? ప్రశ్నించగలుగుతాడా? ఆలోచించండి. కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, నిరుద్యోగ యువత పక్షాన, తెలంగాణ సబ్బండ ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా గర్జిస్తాం, తప్పకుండా గలమెత్తుతాం, తప్పకుండా గొంతెత్తుతాం, తప్పకుండా ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజల గురించి ప్రశ్నించాలన్నా, ప్రజలకు న్యాయం చేయాలన్నా, ప్రజలకు మేలు చేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యం తప్ప మిగతా పార్టీలతో సాధ్యం కాదు అని సందర్భంగా చెప్తా ఉన్నా. మిత్రులారా ఈరోజు ఇప్పటికే 5 నెలలు గడిచింది. ఈ 5 నెలలలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏం చెప్తున్నాడు? నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని ఆయన గొంతు దించుకుంటున్నాడు. 5 నెలలలో ఈ ప్రశ్నించే గొంతు ఒక్క ప్రశ్న వేసిందా? నిరుద్యోగ వృత్తి మీద, డిఎస్సి మీద, పిఆర్సీ మీద, డిఏ మీద, దేని మీద ఒక్క ప్రశ్న వేసిందా? వేయరు. కానీ ఏం చేస్తాడు? ఆయన తెల్లారు లేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులను ప్రశంసిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సందర్భంగా విద్యావంతులందరినీ కూడా ఆలోచించాల్సిందే కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావన్నా ఒక్కసారి తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా, లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఆ వ్యక్తిగా ఉన్న ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఐఎమ్ ద సన్ ఆఫ్ ద సాయిల్, ఐఎమ్ ద సన్ ఆఫ్ ఎ ఫార్మర్. I come from an agriculture family. After having toiled a lot and after having struggled a lot with poverty, I have been to BITS Pilani. I have been a union leader over there. After completing my graduation at BITS Pilani and after having earned a gold medal at BITS, I went to US. I worked there for 7 years in dream companies such as Citibank and Facebook. But out of my passion for my country, out of my passion for my Telangana, out of my passion for my Warangal and for the people of Warangal, I left my job and I came here and I have joined politics through Bharatiya Janata Party. Bharatiya Janata Party lo నేను చాలా కాలం పాటు పనిచేశాను. అనేక ప్రజా సమస్యల మీద స్పందించడం జరిగింది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ధోరణిలో అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని గమనించినటువంటి, మన దశాబ్దాల కలను నెరవేర్చినటువంటి మన తెరాస అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పిలిచి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నువ్వు తప్పకుండా పాల్గొనాలి, నువ్వు ఒక మంచి ప్రతినిధిగా అవుతావు అని చెప్పి నాకు ఒక గొప్ప అవకాశం వారు కల్పించడం జరిగింది. వారికి, కేటీఆర్ గారికి, తెరాస నా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలంటారు, విద్యావంతులు రాజకీయాలకు రావాలంటారు. కానీ నిజంగా మనకు అవకాశాలు వస్తాయా? చాలా అరుదుగా వస్తాయి. కానీ ఇంత పెద్ద నియోజకవర్గంలో 34 శాసనసభ నియోజకవర్గాలను కలుపుకున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో నాలాంటి యువకుడికి, నాలాంటి విద్యావంతుడికి ఒక అవకాశం వచ్చిందంటే అది నా గొప్పతనం కాదు, అది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు గొప్పతనం, బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం వినియోగించుకుందామా లేదా మీరందరూ కూడా తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఒకవేళ మీరందరూ మద్దతు తెలపకపోతే, మనం ఆశించినటువంటి ఫలితం రాకపోతే మళ్ళెవరు కూడా యువకులు రాజకీయాలకు రావాలని అనుకోరు, విద్యావంతులు రాజకీయాలకు రావాలనుకోరు, ఆనెస్ట్గా పాలిటిక్స్ చేసేటువంటి వాళ్ళు రావాలని అనుకోరు. కాబట్టి తప్పకుండా విద్యావంతులు రాజకీయాలకు రావాలి,
మన యువత కూడా రాజకీయాలకు రావాలనేటువంటి ఒక సంకల్పం తీసుకునే మీరు ఒక మంచి చక్కటి ఫలితాన్ని ఇస్తారని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. మిత్రులారా, మిగతా అనేక అంశాలు ఉన్నాయి, పెద్దలు మాట్లాడతారు. నేను ఒకే ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలామంది పెద్ద నాయకులు వేదిక మీద ఉన్నారు కాబట్టి. మొన్న నేను ఒక వేదిక దగ్గర మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన లేచి, నువ్వేమిస్తావు, నువ్వు ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నావు కదా, కొంతమంది నాయకులు అన్నీ రాసిస్తామని చెప్తున్నారు, నువ్వేమిస్తావు నన్ను అడిగారు. నేను చెప్పిన, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అక్రమంగా నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. నేను నిజాయితీగా పనిచేసిన, ప్రజల కోసం పనిచేసిన, ప్రజాస్వామ్యం కోసం పనిచేసిన తప్ప నేను ఒక్క రూపాయి కూడా అక్రమంగా ఎక్కడ సంపాదించలే. కాబట్టి నేను ఏమీ ఇవ్వలేను, కేవలం నిజాయితీతో మాత్రమే పోరాడగలుగుతా. కేవలం బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ బలగాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని నమ్ముకొని నేను పోటీ చేస్తున్నా తప్ప నేను ఏమీ ఇవ్వలేను. కానీ మీరందరూ ఆశీర్వదిస్తే, మీ ఆశీస్సులు తెలియజేస్తే 27వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన తర్వాత ఒక్క రూపాయి కూడా నేను జీతం తీసుకోకుండా నాకు వచ్చినటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని, ప్రతి రూపాయిని కూడా విద్యార్థులకు, పేద నిరుద్యోగ యువతకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి మొత్తం కూడా ఖర్చు చేస్తా. ఎవరైతే లైబ్రరీలో, కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నటువంటి యువత ఉన్నారో వాళ్ళ కోసం ఖర్చు చేస్తా, వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఖమ్మం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మరి నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పకుండా ఇటు నామా నాగేశ్వర్ గారికి, మన రవిచంద్ర అన్నకు, మన మధు గారికి, వీళ్ళందరూ కూడా నేను తోడుగా ఉంటా. తప్పకుండా ఖమ్మం అభివృద్ధిలో నేను సైతం ఒక పాత్ర పోషిస్తా. మన పువ్వాడ అజయ్ గారు, వారు మాజీ మంత్రి, వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. వారికి కూడా నేను తోడుగా ఉంటా. మీరు అవకాశం ఇస్తే గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా వివరిస్తా తప్ప ఎక్కడ కూడా మీ గౌరవాన్ని తగ్గించే విధంగా, మీరు తలదించుకునే విధంగా వివరించనని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాది బ్యాలెట్ పేపర్లో 3వ సంఖ్యలో నా పేరు ఉంటుంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అని. దాని పక్కన బాక్సులో 1 అనే క్రమ సంఖ్య వేసి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. 1 అంటే కేవలం నిలువు గీత మాత్రమే గీయాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు ఏళ్లుగా అంధకారంలో ఉన్నటువంటి జీవితాల్లో వెలుగులు నింపాలి అంటే అది విద్యతోటే సాధ్యమని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి, ఆనాడు కేసీఆర్ గారి మెదల్లోంచి పుట్టకొచ్చిన గురుకులాల్ని తీర్చిదిద్ది బడుగు బలహీన వర్గాలు, పేద పిల్లల జీవితాల్లో వెలుగును నింపినటువంటి నాయకుడు, ఆనాటి ఆఫీసర్, ఈనాడు మనందరి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. అమ్మాయిలు మీరు కూడా జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పగడాల నాగరాజు గారికి, అదేవిధంగా నేటి ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మరి మాజీ ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కేటీ రామారావు గారు, అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ గారు, అదేవిధంగా మరి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు, అలాగే మరి ఎంపీ రవిచంద్ర గారు, నామా నాగేశ్వరరావు గారు, మరి తాతా మధు గారు, ఇంకెందరో మరి పెద్దలు, మీరందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వేదిక కింద కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు. మీ అందరికి కూడా మరి నమస్సుమాంజలు తెలుపుతూ, మరి మొట్టమొదట మా చిరకాల మిత్రుడు కృష్ణ గారిని మళ్ళీ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీకందరికీ ఒక నిమిషం టైం ఉంటే వారితో నా అనుబంధాన్ని మీతో పంచుకుంటాను. నేను 2012లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ పోలీసు ఉద్యోగానికి పోవడం ఇష్టం లేక, నాలాగా
అవకాశం రాని లక్షలాది మంది విద్యార్థులు ఎంతో మంది పేదరికంలో మగ్గుతున్నారని చెప్పి నేను ఆనాడు మరి పోలీసు ఉద్యోగానికి పోకుండా గురుకుల పాఠశాలకు వచ్చాను. గురుకుల పాఠశాలకు వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు క్రమంలో పెట్టి గురుకుల పాఠశాలల్లో 1984 నుండి ఇప్పటి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఒక్కసారి కలుసుకోవాలని చెప్పి సాయంత్రం 7 గంటలకు ఖమ్మంలో ఏదైనా ఒక స్పేస్ ఉందో చూడండి అంటే కృష్ణ గారు తన డిగ్రీ కాలేజ్లో ఒక క్లాస్ రూమ్ మాకు స్పేర్ చేశారు. మరి వారు ఏ ఉద్దేశంతో చేశారో నాకు తెలియదు, కానీ అది ఈరోజు ఒక చరిత్రకు మూల బిందువు అయింది మిత్రులారా. అక్కడ ఎంతో మంది విద్యార్థులు, చాలా 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థులు మరి స్వీపర్లుగా పనిచేస్తున్నారు, క్లీనర్లుగా పనిచేస్తున్నారు, కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కన్నీరు మున్నీరుగా విలపించారు. మేము చదువుకున్నాము కానీ మాకు ఏ అవకాశాలు లేవని. అందుకొరకు ప్రపంచంలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు ఉండే అలుమ్నై నెట్వర్క్ను స్థాపించాలని కృష్ణ గారి డిగ్రీ కళాశాలలోనే మరి మేము ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, కట్ చేస్తే ఈరోజు ఆ స్వేరో అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరింది. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. దానికి మూల కారకులు మరి కృష్ణ గారు నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కాలేజీ మీద అని తెలిసి ఇప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే మిత్రులారా, దయచేసి ఇది కేవలం ఒక రాకేష్ రెడ్డి తీన్మార్ మల్లన్న యుద్ధం లాగా దయచేసి చూడకండి. మీరందరూ కూడా పట్టభద్రులు. ఇది ఎలక్షన్ల ప్రచార సభ మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప మేధో మదనం. బాగా చదువుకున్న విద్యార్థులు వారి భవిష్యత్తుకు ఎవరు బంగారు బాట వేస్తారు, వాళ్ళ భవిష్యత్తుకు ఎవరు గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ అంటే సడన్గా మీకు ఎవరు గ్యారంటీలు గుర్తుకొస్తాయి? ఇప్పుడు గ్యారంటీలకు వాల్యూ పోయింది. ఎవరన్నా గ్యారంటీ అంటే సడన్గా ఎవరు గుర్తుకొస్తున్నారు? ఎవరు? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఆర్ఆర్. సో ఈరోజు ఆ విధంగా కాకుండా మరి ఎవరు మన జీవితాల గురించి డీప్గా ఆలోచించే వ్యక్తులు ఎవరు, మన జీవితాల గురించి చట్టసభల్లో కూర్చొని మన గలం కాగలిగే వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవి చూడాల్సిన బాధ్యత పట్టభద్రులుగా మనకున్నది. బికాస్ ద నేషన్స్ ఆర్ రన్ బై ఇంటలెక్చువల్స్. The intellectuals who give the direction to the countries. Intellectuals are the people who gave the directions to not just the countries but the civilizations. అంత గొప్ప ఇంటలెక్చువల్స్ ఈరోజు మా కళ్ళ ముందర మీరు కింద కూర్చొని ఉన్నారు. అందుకొరకు మీ మీద ఒక చరిత్రాత్మకమైన రెస్పాన్సిబిలిటీ ఉందన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. మిత్రులారా, నేను ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పని, అదేవిధంగా వాళ్ళు చదివిన విద్యాలయాలు, అదేవిధంగా మరి వాళ్ళు పెద్దగైన తర్వాత చేసిన ఉద్యోగాలు, వాళ్ళు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారు, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత మేధావులుగా మరి పట్టభద్రులుగా మనకందరికీ ఉంటుంది. ఈరోజు నేను రాకేష్ రెడ్డి గారి దగ్గరికి పోయే ముందు నేను కేసీఆర్ గారి గురించి, మరి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, వాళ్ళ థింకింగ్ గురించి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారు. నేను గురుకుల పాఠశాలలో సెక్రటరీగా ఉన్నప్పుడు జ్యోతి అనే ఒక అమ్మాయి ఉండేది, 9th గ్రేడర్. ఈ జ్యోతి అనే అమ్మాయి చాలా మంచి స్ప్రింటర్, అంటే 100 మీటర్స్ పరుగు పందెం పరిగెత్తే అమ్మాయి. చాలామంది టీచర్లు నా దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని గోవా యూత్ గేమ్స్కి పంపిస్తే తప్పకుండా గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది అంటే మేము 1.5 lakh రూపీస్ మా బడ్జెట్ నుంచి తీసి జ్యోతికి మేము ఎక్కడికి ఇచ్చాము, జ్యోతిని గోవాకి పంపిస్తే జ్యోతి సిల్వర్ మెడల్ తీసుకొని మా దగ్గరికి వచ్చింది. సిల్వర్ మెడల్ తీసుకొని ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పుట్టిన జ్యోతి, డిండి ప్రాంతంలో పుట్టిన జ్యోతి సిల్వర్ మెడల్ వేసుకొని నా దగ్గరికి వచ్చింది. మేమందరం కూడా కలిసి ఆ అమ్మాయికి సంక్షేమ భవన్లో సన్మానం చేశాం. తర్వాత జ్యోతి అన్న, సార్ చాలా రోజుల నుంచి మా పేరెంట్స్ని నేను చూడలేదు, ఒక్కసారి పోయి చూసొస్తానని చెప్పింది. సరే అమ్మ పోయిరా తల్లి అని చెప్పి పంపించినాం. డిండికి పోయిన జ్యోతి 1 నెల తర్వాత వాపస్ రాలేదు, 2వ నెల తర్వాత వాపస్ రాలేదు, 3వ నెల తర్వాత ప్రిన్సిపల్ పద్మ నా దగ్గరికి వచ్చి, సార్ జ్యోతి మళ్ళీ రాలేదంటే నేను ఒక ప్రిన్సిపల్ను 2 టీచర్లు ఇచ్చి జ్యోతి ఇంటికి పంపిస్తే జ్యోతి మెడలో ఉండాల్సిన సిల్వర్ మెడల్ పోయి మంగళసూత్రం వచ్చింది. 9th గ్రేడర్.
మొన్న ఆ అమ్మాయి తన 2 పిల్లల్ని పట్టుకొని నా దగ్గరికి వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. పోలీసు వాళ్ళ దగ్గరికి పోయాము. పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి మీరు అరే బాల్య వివాహం అయ్యా కేసు రిజిస్టర్ చేయంటే ఊరోళ్ళందరూ మమ్మల్ని అందరినీ జైలు వేసినా పర్వాలేదు, ఈ అమ్మాయికి మేము పెళ్లి చేయాలనుకున్నాం చేసినామని మొండిగా అన్నారు. నేను అదే విషయం అక్కడి నుంచి కట్ చేస్తే నేను అదే విషయం ఒక రివ్యూ మీటింగ్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర సార్ మన పిల్లలు మరి ముఖ్యంగా అమ్మాయిలు ఈ అభద్రతా భావంతో ఇళ్లల్లో పెళ్లి అనే ఒక ఏదైతే తంతు ఉన్నదో అది అర్ధాంతరంగా వాళ్ళ మీద రుద్దుతున్నారు పేరెంట్స్. వాళ్ళకు కూడా ఎన్ని కళలు ఉంటాయి, ఆ కళలన్నీ కూడా మరి సమాధి అయిపోతున్నాయని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక్క దెబ్బతోని 30 ప్లస్ 24 55 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు అమ్మాయిలకు ఇచ్చారు. నేను అన్నాను సార్ ఇది ఒక్కొక్కటి 20 కోట్లు 30 కోట్లు అవుతుంది. 30 కాదు 30,000 కోట్లైనా పర్వాలేదు అర్జెంటుగా ఈ కాలేజీలు పెట్టు ప్రవీణ్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తాను. ఆ కాలేజీల్లో ఒక అమ్మాయి జాయిన్ అయింది రాణి, గుంట కింది రాణి. తల్లిదండ్రులు 2 గీత కార్మికులు కూలీలు. ఆ అమ్మాయి మహబూబ్నగర్ జిల్లాలో మరికల్లో ఇంజనీరింగ్లో సీట్ వచ్చినా ఆ ఫీజు నేను కట్టలేనని చెప్పి తల్లిదండ్రులు చెప్తే అమ్మ నీకు పెళ్లి చూపులు చూస్తాను బిడ్డ అని చెప్పి పెళ్లి చూపులు చూస్తుంటే ఆ టీచర్లు సార్ రాణి చాలా బ్రిలియంట్ స్టూడెంట్, ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు, మీరు ఏమైనా చేయండి అంటే రాణిని అర్జెంటుగా తీసుకొచ్చి కేసీఆర్ గారి పెట్టిన ఏదైతే గురుకుల డిగ్రీ కళాశాలలో అందులో రాణిని మరి 3 సంవత్సరాలు చదివించి 100 రోజుల డేటా సైన్స్ ప్రోగ్రాం ఫ్రీగా ఇస్తే రాణి 2 సంవత్సరాల తర్వాత ట్విట్టర్లో జాయిన్ అయింది. ట్విట్టర్లో జాయిన్ అయ్యి రాణి సంవత్సరానికి 33 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకుంటుంది మిత్రులారా. కానీ రాణి అక్కడి నుంచి ట్విట్టర్ వదిలేసి ఇప్పుడు ఎయిర్బిఎన్బి పోయింది. నాకు నిన్ననే ఒక మిత్రుడు చెప్పాడు సార్ రాణి ఎయిర్బిఎన్బి కూడా వదిలేసింది, ఆమె నేను ఒక ఎలాన్ మస్క్ లాగా కావాలని అనుకుంటున్నానని చెప్పి రాణి చెప్పిందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. విద్య అనేది విద్య విలువ తెలిసిన వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఇప్పుడు అక్కడి నుంచి కట్ చేసి రైట్ సైడ్ వస్తాను. ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పమంటారా లేకపోతే ఆపమంటారా? ఓకే డన్, వెరీ గుడ్. మీకేం బోర్ కొడతలేదుగా, వెరీ గుడ్. సో ఒక 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన పాలన, జీవితాలను మార్చిన పాలన గురించి అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకుండా ఒక్క మెతుకు పిసికి మాత్రమే మీకు చెప్పాను. ఇప్పుడు రైట్ సైడ్ వస్తాను. ఇప్పుడు భువనగిరి పట్టణంలో శైలజ, దివ్యశ్రీ అండ్ వైష్ణవి అనే 2 అమ్మాయిలు మధ్యాహ్నం 1 గంటకు శైలజ అనే ఆ ప్రిన్సిపల్ ఆ హాస్టల్ వార్డెన్ తిట్టిందని చెప్పి 1 గంటకు మరి 2 కలిసి చున్నీలు తీసుకొని సూసైడ్ చేసుకున్నారు ఒక్కటేసారి. ఎవ్వరూ ఆ అమ్మాయిలను చూడడానికి రాలేదు. తల్లిదండ్రులు వికలాంగులు, పేదవాళ్ళు ఎవ్వరు చూడడానికి రాలేదు. అదే భువనగిరి పట్టణంలో బచ్చలకూర శ్రీకాంత్ అనే ఒక ఆటో డ్రైవర్, ఒక కూలీ కొడుకు 6వ తరగతిలో ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఉగాది పండుగ రోజు విషాహారం తిని 39 విద్యార్థులు అదే భువనగిరి గురుకుల పాఠశాలలో విషాహారం బాధన పడి 3 రోజులు వాంతులు విరేచనాల బారిన పడితే ఒక్కరు కూడా చూడడానికి రాలేదు. అందులో శ్రీకాంత్ అనే అబ్బాయి క్లాసులో వెనుక కూర్చొని అట్లా అచేతనంగా పడిపోయి ఉంటే ఆ అబ్బాయిని ఎవరో చూసి సార్ చనిపోయేటట్టుందంటే భువనగిరిలో ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్కు వాళ్ళే విద్యార్థులు తీసుకొని పోయి అక్కడ నుంచి చావు బతుకుల్లో బీపీ 90/60 ఉన్నప్పుడు తీసుకుపోయి రెయిన్బో హాస్పిటల్లో పడితే ఆ అబ్బాయి చనిపోయాడు. రెండిట్లో నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే ఈ 2 సంఘటనల్లో ముఖ్యమంత్రి గారిని ఎందుకు చెప్తున్నా అంటే ఆ ముఖ్యమంత్రి గారే ఈరోజు తెలంగాణకు సంక్షేమ శాఖ మంత్రి, ఆ ముఖ్యమంత్రి గారే తెలంగాణకు హోంమంత్రి. ఇదే ముఖ్యమంత్రి కనీసం ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళను తన దగ్గరికి పిలిపించుకోవడం కానీ, లేకపోతే ఆ సంఘటన కారకులైన ఉపాధ్యాయులను దగ్గరికి పిలిపించి ఎందుకైందని అడగడం కానీ ఏమీ చేయలేదు. సూర్యాపేటలో, ఇమాంపేటలో వైష్ణవి అనే ఒక అమ్మాయి సడన్ గా సూసైడ్ చేసుకుంటే అర్జెంటుగా వెళ్ళాను. బికాస్ ఐ వాజ్ నాట్ ఎ సెక్రటరీ, ఐ వాజ్ ఎ పొలిటీషియన్, బట్ ఐ థాట్ షీఈ్ లైక్ మై డాటర్. నేను పోతే ఫ్రీజర్లో ఆ బాడీ అలా పడి ఉన్నది. అదే సూర్యాపేట ఇమాంపేట కాలేజీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడు ఎంతో మంది డాక్టర్లను ఇంజనీర్లను చేసినాం. అదే డాక్టర్లు ఇంజనీర్లు కావాల్సిన బిడ్డ ఈరోజు ఫ్రీజర్లో అచేతనంగా పడిపోయిన అమ్మాయిని అట్లా ముట్టుకున్నాను శవాన్ని. ఎంత బాధగా ఉంటుందండి.
ఆ అమ్మాయి రేపు ఇంజనీర్ అయి ఉండేదేమో, డాక్టర్ అయి ఉండేదేమో, నాలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండేదేమో, లేకపోతే కృష్ణ గారి లాగా ఒక పెద్ద కాలేజ్ పెట్టి ఉండేదేమో, లేకపోతే కేటీఆర్ గారి లాగా ఒక ఎమ్మెల్యే అయి ఉండేదేమో, మినిస్టర్ అయి ఉండేదేమో. కానీ ఈరోజు అమ్మాయి అట్లా పడిపోయింది. తల్లిదండ్రులు మేసన్ అంటే భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళని చూడడానికి ఎవరు రాలేదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్పందించే నాయకుడు ఎంపిక చేసిన అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఏమాత్రం హృదయం లేని నాయకుడు ఎంపిక చేసిన అభ్యర్థి, ఆయన పేరు తెలుసా? తీన్మార్ మల్లన్న. అది సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ చెప్తాను మీకు టైం ఉంటే. సో మీరు ఈ వ్యక్తులను ఎంపిక చేసిన నాయకుల మనోగతాన్ని చూడండి, వాళ్ళ స్పందించే విధానాన్ని చూడండి. కీర్తన అనే ఒక అమ్మాయి నడిగూడలో కరెంటు షాక్ కొట్టి కాలేజీలో 2 చేతులు పోతాయి. ముఖ్యమంత్రి గారు చెప్తే నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఏమైతే తెలియదు, నా అమ్మాయికి చేతులు రావాలంటే 36 లక్షలు పెట్టి జర్మనీ నుంచి చేతులు తెప్పించి ఆ అమ్మాయికి పెట్టాము, కృత్రిమ చేతులు. ఇలా గురుకుల పాఠశాలలో 25, 30, 40 మంది హాస్టల్లో విద్యార్థి చనిపోతే మేము సంక్షేమ భవన్ దగ్గరికి పోయి ఒక రోజంతా దీక్ష చేసి, రేవంత్ రెడ్డి గారు మీ పాదాలకు ఏమంటారు, మీ పాదాలను పాలతో కడుగుతాం, దయచేసి ప్రతి కళాశాలల్లో స్కూళ్ళల్లో కౌన్సిలర్లను పెట్టి విద్యార్థుల మనోవేదనను అర్థం చేసుకునే విధంగా చేయండి అంటే ఒక్కరోజు కూడా స్పందించని వ్యక్తి ఆ పార్టీకి మనం ఎందుకు ఓటేయాలి? ఒక్కసారి ఆలోచించండి. బికాజ్ యు ఆర్ ఆల్ ఇంటెలెక్చువల్స్, యు ఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, you read, you deal with the situation, you deal with the books every day, you deal with the knowledge, you are not illiterate people. సో మీరు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి రాకేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి దగ్గరికి వద్దాం. ఆయన చెప్పుకోలేదు పాప, మాడెస్ట్గా ఆయన చెప్పలేదు, నేను చెప్తాను. రాకేష్ రెడ్డి రైతు కుటుంబంలో పుట్టిండు. రైతు కుటుంబంలో పుట్టి 10వ తరగతి డిస్టింక్షన్లో పాస్ అయి ఇంటర్మీడియట్ కూడా స్టేట్ ర్యాంకర్గా మారిన తర్వాత అక్కడి నుంచి కఠోరమైన ఎంట్రన్స్ రాసి మరి ఐఐటీలతో సమానంగా ఈ దేశంలో నడుస్తున్న బిట్స్ పిలానీలో జాయిన్ అయ్యాడు. మిత్రులారా, బిట్స్ పిలానీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యు సీ ద లిస్ట్ ఆఫ్ అలుమ్నై ఆఫ్ బిట్స్ పిలానీ యూ విల్ బి డమ్ ఫౌండెడ్. మిత్రులారా, సబీర్ భాటియా గురించి విన్నారా? మీ తరం వినుండదు. అసలు ఈమెయిల్ అనేది ఈ ప్రపంచానికి తెలవనప్పుడు ఈమెయిల్ అనే ఒక ప్రోడక్ట్ను కనిపెట్టి దానికి hotmail.com అని పేరు పెట్టి ప్రపంచానికి పరిచయం చేసిన సబీర్ భాటియా బిట్స్ పిలానీ స్టూడెంట్. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ సబీర్ భాటియా బిట్స్ పిలానీలో చదివి hotmail.com సృష్టించి అక్కడి నుండి అదే hotmail.com దాదాపుగా $400 మిలియన్ బిల్ గేట్స్ కమ్మిండు. ప్రపంచంలో అత్యంత కుబేరుడైన బిల్ గేట్స్ కు మన బిట్స్ పిలాని విద్యార్థి అమ్మిండు. ఆ బిట్స్ పిలాని నుంచి చదువుకున్న మన బిడ్డ, గోల్డ్ మెడల్ వచ్చిన బిడ్డ, రైతు బిడ్డ రాకేష్ రెడ్డి. బాబా కళ్యాణి ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎ కంపెనీ కాల్డ్ భారత్ ఫోర్జ్. ఆ భారత్ ఫోర్జ్ అనే కంపెనీ ఎన్నో గొప్ప మరి ఆవిష్కరణలు చేసింది. ఈరోజు మరి భారత్ ఫోర్జ్ కంపెనీ $3 బిలియన్ ఈ విధంగా మరి ఎంతో గొప్ప వ్యక్తులున్న ఆ బిట్స్ పిలాన్ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి. మరి రైట్ సైడ్ తీన్మార్ మల్లన్న దగ్గరికి వస్తే, తీన్మార్ మల్లన్న 56 కేసులున్నాయండి ఆయన మీద. పట్టభద్రుల ప్రతినిధి, చట్టసభల్లో కూర్చున్న వ్యక్తి 56 కేసులున్న వ్యక్తి కావాలన్నా, లేకపోతే మరి ఎన్నో గొప్ప బుక్కులు రాసిన రాకేష్ రెడ్డి లాగా కావాలన్నా? ఎవరు కావాలి? రాకేష్ రెడ్డి కావాలంటే 2 చేతులు ఎత్తండి. మీరు మధ్యలో ఎత్తడం లేదంటే మీకు తీన్మార్ మల్లన్న కావాల్సినట్టుంది. 2 చేతులు ఎత్తండి. రాకేష్ రెడ్డి కావాలంటే 2 చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, మీరు అందరూ పట్టభద్రులు. తీన్మార్ మల్లన్న కేసులు 56ను ఒక్కసారి అనలైజ్ చేస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్, మార్ఫింగ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండ్ అదర్ ఉమెన్ అండ్ పోస్టింగ్ దెమ్ ఇన్ ద యూట్యూబ్. కెన్ యూ టాలరేట్ దిస్? మన వీడియోలు, మన ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరన్నా మార్పు చేసి పబ్లిక్ డొమైన్లో పెడితే మనం ఊరుకుంటామా? మన ఫోన్ నెంబర్స్ మన కన్సెంట్ లేకుండా పబ్లిక్ డొమైన్లో పెడితే మనం ఊరుకుంటామా? మన ఫోన్ నెంబర్స్ ఎవరైనా పెడితే ఊరుకుంటామా? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అర్జెంటుగా పోయి ఐటీ యాక్ట్ కింద పోలీస్ కేసు పెడతాం. మెడ మీద కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా బిడ్డ అని చెప్పి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని మనం ఊరుకుంటామా?
సూసైడ్స్ కు ప్రేరేపించే వ్యక్తి, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. కెన్ యూ టాలరేట్ దిస్? Just can't. A person who is booked under 56 police cases, who has spent 70 days in Chanchalguda Central Jail, how can he be the representative of graduates in Telangana Legislative Council? Just think about this, my dear friends. You judge a person by the content of his character. You judge the person by the language he speaks. You judge the person by the words which litter his language. ఈరోజు రాకేష్ రెడ్డి ఇంగ్లీష్లో తెలుగులో చక్కగా అనర్గళంగా ఒక్క బూతు పదం కూడా లేకుండా ఎంత చక్కగా తన మనోభావాలను మన ముందర పెట్టిండు. తీన్మార్ మల్లన్న గారు పెట్టగలరా? పొద్దున క్యూ న్యూస్లో ఆయన మాట్లాడే భాష మీకు అర్థం, చెప్పుతోని కొడతా అనే భాష మాట్లాడే వ్యక్తి పట్టభద్రులకు ఏ విధంగా ప్రతినిధిగా ఉండగలడు? దయచేసి మీరు ఆలోచించాలి. మీ పేరెంట్స్కి చెప్పాలి, మీ ఫ్రెండ్స్కు సోషల్ మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్కి అందరికీ వివరించాలి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ తెలంగాణ. ఇలా ఈజ్ మా లాంటి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తున్న వ్యక్తి మరి కేటీఆర్ గారు. మా లాంటి వాళ్ళందరినీ కూడా వెనుక నుంచి ప్రోత్సహిస్తూ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అని చెప్పి యూ హ్యావ్ టు లే అవుట్ యువర్ ఐడియాస్ బిఫోర్ పీపుల్ అని చెప్తున్న మరి గొప్ప నాయకులు కేటీఆర్ గారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో మిత్రులారా, అందుకొరకే దయచేసి మీ ఓటు. ఈరోజు రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా మరి లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చుంటే ఈరోజు మీరందరూ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చున్నట్టే. రాకేష్ రెడ్డి ఒకవేళ ఎమ్మెల్సీ అయితే అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో తల్లిదండ్రుల ఆస్తులన్నీ కూడా కుదవబెట్టి బియ్యం బస్తాలు మోసుకొని అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ప్రతి నిరుద్యోగి కూడా ఎమ్మెల్సీ అయినట్టే మిత్రులారా. రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం రాక మరి ఆటో డ్రైవర్లుగా మారో, లేకపోతే క్లీనర్లుగా మారో, లేకపోతే రైతు కూలీలుగా మారో, లేకపోతే భవన నిర్మాణ కార్మికులుగా మారో, లేకపోతే డెలివరీ బాయ్స్ లాగానో మారిన ప్రతి బిడ్డ కూడా ఎమ్మెల్సీ అయినట్టే. మీ అందరి వాయిస్ వినిపించాలంటే 3వ వరుసలో ఉన్న రాకేష్ రెడ్డి గారికి 1వ నెంబర్ మీరు రాయాలి. దయచేసి మీరు చేతులెత్తండి, అందరూ 1 అని చేతులెత్తండి దయచేసి. మీరందరూ కూడా ఓటేయాలి మిత్రులారా. మీరు ఓటేయకపోతే యూ విల్ బి డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్. అందుకొరకు మన బృంద మనమే దోకున్నట్టుంటది. ఆ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా మనం అందరం కూడా ఓటేయాలి. ఓటేసి 3వ సంఖ్యలో ఉన్న రాకేష్ రెడ్డి గారికి 1వ నెంబర్ అని రాయాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నాకు మరి రాకేష్ రెడ్డి గారిని పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిజానికి అబద్ధానికి మధ్యలో యుద్ధం జరిగితే మీరు ఎవరి వైపు ఉంటారు? నిజం వైపు. గట్టిగా చెప్పండి. స్పీక్ అవుట్ గర్ల్స్, యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. What is the greatest weapon of girls? Voice. Voice for girls. क्या patent అయినా లేదా? Fantastic. So voice is the greatest weapon of girls and women. So నిజానికి అబద్ధానికి పోరాటం జరిగితే నిజం వైపు ఉంటారా, అబద్ధం వైపు ఉంటారా? గట్టిగా చెప్పండి. ఒక ఆశయానికి అహంకారానికి మధ్యలో పోరాటం జరిగితే ఆశయం వైపు ఉంటారా, అహంకారం వైపు ఉంటారా? త్యాగానికి ద్రోహానికి మధ్యలో పోరాటం జరిగితే త్యాగం వైపు ఉంటారా, ద్రోహం వైపు ఉంటారా? త్యాగం వైపు ఉంటారా, ద్రోహం వైపు ఉంటారా? రాకేష్ రెడ్డి త్యాగం, నిజం, ఆశయం వైపు ఉన్నాడు. కేసీఆర్ గారు కూడా ఆశయం, త్యాగం, నిజం వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు 34 మంది ఉన్న మమ్మల్ని ఎవ్వడం చేయలేడు అని మురిసిపోతున్నారు. కానీ డేవిడ్ గోలియత్ స్టోరీ మర్చిపోయినారేమో వాళ్ళందరూ కూడా. అందుకొరకే మిత్రులారా, పాండవులు కౌరవుల మధ్యలో జరిగిన భీకర సంగ్రామంలో పాండవులు 5 మంది మాత్రమే, కౌరవులు 100 మంది కాదు 1,00,000 మంది ఉన్న పాండవులు గెలిచిన చారిత్రాత్మక సత్యాన్ని ఇవాళ కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినరు. చరిత్రను మర్చిపోయిన వాడు చరిత్రను సృష్టించలేడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మిత్రులారా, బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనంలో డేవిడ్ గోలియత్ మధ్యలో జరిగిన ఫైట్ లో గాడ్ సైడెడ్ విత్ డేవిడ్. దట్స్ వై డేవిడ్ చేతిలో ఒక వడిసెల 2 రాళ్ళు అంతే. ఆ 2 రాళ్లతో గోలియత్ అనే ఒక బాహుబలిని ఒక్క దెబ్బతో కొడితే పడిపోయిండు. అలాంటి బాహుబలి,
అలాంటి దేవతలు దీవించిన బాహుబలి రాకేష్ రెడ్డి రూపంలో ఖమ్మం దగ్గరికి వచ్చింది. మిత్రులారా, దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ. ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకునే ఉంటాం. సకల గులాబీ రాముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. జనం మెచ్చిన నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు, మన అందరి అభిమాన నాయకుడు, ఈ ఖమ్మం నియోజకవర్గానికి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలు మనకు అందించినటువంటి నాయకుడు అన్న కేటీఆర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడే ప్రవీణ్ అన్న ఏం చెప్పిండు, అమ్మాయిలు మీరు గొంతు విప్పాలన్నాడు. గట్టిగా జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇట్లాంటి మీటింగుల్లో నీకు దండం పెట్టి ఆగుతాం నేను గంట. ఇలాంటి మీటింగుల్లో సమస్య ఏమంటే, నేను ఇట్లాంటి మీటింగ్ వచ్చినప్పుడు ముందే ఇంట్లో నా బిడ్డను అడిగి వస్తాను. నేను నా బిడ్డకి కరెక్ట్గా 15 ఏళ్ళు. పొద్దున ఇంట్లో బయలుదేరినప్పుడు అడిగినా, మరి మీటింగ్కి పోతున్నా ఏం మాట్లాడమంటావని అడిగినా. నీకు దండం పెడితే ఆగరా, నీకు దండం రా అయ్యా, ఆగు తమ్ముడు ఆగు. నా బిడ్డ ఏం చెప్పిందంటే, నీకు అందరికంటే ముందు మైక్ ఇస్తే నా తర్వాత మంచి గొప్ప గొప్ప వక్తలు ఉన్నారు, ప్రవీణ్ అన్న ఉన్నాడు, అజయ్ అన్న ఉన్నాడు, పల్లా అన్న ఉన్నాడు, నామా గారు ఉన్నారు, రవెన్ ఉన్నాడు, వాళ్ళందరూ బాగా మాట్లాడతారని చెప్పి గమ్మున కూర్చో అన్నది. మరి మధ్యలో ఇస్తే ఏం చేయాలన్నా, నాకంటే ముందు మాట్లాడిన తాత మధు బాగా మాట్లాడిండు, పగడానాల నాగరాజు బాగా మాట్లాడిండు, తర్వాత మాట్లాడే నామా గారు ఇరగదీస్తారు, ఇక అజయ్ గారు అయితే చించేస్తారు, అట్లా చెప్పి కూర్చో అని చెప్పింది. మరి లాస్ట్కు మాట్లాడే అవకాశం ఇస్తే ఏం చేయాలన్నది. అయితే ఏం చెప్పిందంటే, సింపుల్గా నేను చెప్పాలనుకున్నదంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు, కాబట్టి నాకు చెప్పేందుకు ఏం లేదు అని చెప్పి గమ్మున కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది. ప్రవీణ్ అన్న నువ్వు ఇట్లా ఉపన్యాసం ఇస్తే నిజంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రవీణ్ కుమార్ గారికి. ప్రవీణ్ అన్న ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడలేదు, ఒక మోటివేషనల్ స్పీకర్. అంటే ఒక అన్న, ఒక తండ్రి, ఒక సోదరుడు మనకెట్లా అయితే మనలో ఉత్సాహం నింపడానికి, జీవితం గురించి 4 మంచి మాటలు చెప్పడానికి, ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్టుగా కాకుండా ఒక యువతలో ఉత్సాహాన్ని నింపే విధంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలన్నా. ఇందాక ఆర్జేసీ కృష్ణ గారు ఒక గొప్ప మాట అన్నారు, నాయకుడు, నిజమైన నాయకుడు అనేవాడు కష్టాలలో పారిపోడు, కష్టాలలో ఉన్నప్పుడే నిజంగా ముందుకు వచ్చి, ఇవాళ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా నేను అధికార పక్షం వైపు పోను, నేను కేసీఆర్తో ఉంటానని ముందుకొచ్చి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఉన్నారు. వారికి ఈరోజు 24 గంటల్లోనే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా అజయ్ పువ్వాడ గారికి, ఆర్జేసీ కృష్ణ గారికి, తాత మధు గారికి, పేరు పేరున ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తానికి, మదన్ లాల్ గారికి, విజయ్ గారికి, కొండబాల కోటేశ్వరరావు గారికి, రమణ గారికి, పేరు పేరున రామ్మూర్తి గారికి, మా నాగభూషణం అన్న గారికి, కమల్ రాజు గారికి, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఇంకెవరెవరు పేర్లు అయితే చెప్పలేదు, వాళ్ళు మనసులోనే తిట్టుకోండి, కార్పొరేటర్లు అందరూ బయట తిట్టకండి, బాగుండదు. నామగారి పేరు చెప్పినన్నా, ఆయన ఇప్పుడు మన ఫ్లోర్ లీడరు, మళ్ళీ కాబోయే ఎంపీ, జూన్ 4th రోజు కాబోయే ఖమ్మం ఎంపీ నామా గారికి, మా చెల్లెళ్ళకి, మా తమ్ముళ్ళకి పేరు పేరున అందరికి నమస్కారం. వర్షం పడేటట్టుంది, ఎక్కువ చెప్పను, 2 విషయాలు. ఒకటి, నువ్వు గంట అన్నావు అని పట్టేసుకోండి గట్టిగా. 2 విషయాలు. ఒకటి, అసలు శాసన మండలి అనేది ఎందుకుంది, శాసన మండలి యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు శాసనసభ ఉన్నప్పుడు, అసెంబ్లీ ఉన్నప్పుడు కౌన్సిల్ ఎందుకు పెట్టారు, లోక్సభ ఉన్నప్పుడు రాజ్యసభ ఎందుకు పెట్టారు, ముందుగా మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడే అసలు ఈ వ్యవస్థలోనే, ప్రజాస్వామ్యంలోనే కొంత బ్యాలెన్స్ ఉండాలి, సమతుల్యత అనేది ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు శాసనసభలో కానీ లోక్సభలో కానీ ప్రజలు ఏకపక్షమైన తీర్పిస్తే మరొక సభలోనైనా ఉండే మేధావులు, అక్కడ ఉండే మంచి వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం గనక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, నియంతృత్వ పోకడలు పోయినా దాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ 2 వ్యవస్థల్ని పెట్టినారు. మళ్ళీ శాసనసభలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఆనాడు అభయహస్తం అన్నారు, ఇవాళ భస్మాసుర హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం. అది నాకంటే బాగా మీకే తెలుసు. మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరపున, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరపున, తెలంగాణ నిరుద్యోగుల తరపున, తెలంగాణ యువత తరపున, పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి, మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి
మీ తరపున వకాల్తా పుచ్చుకొని వాదించాలనా, లేకపోతే ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని తెల్లారులేస్తే బ్లాక్మెయిల్ రాజకీయాలు బూతు మాటలు మాట్లాడే మరి మనుషులు కావాలా? మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాకేష్ గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా గొప్పగా చెప్పారు. ఒక గోల్డ్ మెడలిస్టు, స్వతహాగా స్వశక్తితోని ఎదిగిన నాయకుడు సోదరుడు రాకేష్ రెడ్డి. ఒక రైతు కుటుంబం నుంచి, అంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా 99% మంది రైతు బిడ్డలే అయి ఉంటారు. మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరి ఇవాళ అమెరికాలోని ఫేస్బుక్ అలాంటి అద్భుతమైన కంపెనీలు, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో కూడా 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి మిగతా జీవితం అంతా కూడా అమెరికాలోనే హ్యాపీగా, రిలాక్స్డ్గా, లగ్జూరియస్గా బతికే అవకాశం ఉన్నా అది వదులుకొని మీకోసం, మన కోసం, మనకు ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి. మీరు ఇందాక తమ్ముడు ఒక గొప్ప మాట చెప్పినాడు, యువతకి అవకాశాలు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని పదే పదే అంటాం. మరి అలా ఒక తమ్ముడు, ఒక గోల్డ్ మెడలిస్టు, స్టేట్ ర్యాంకరు, మరి అమెజాన్లో ఫేస్బుక్లో, సిటీ బ్యాంక్లో పనిచేసిన ఒక తమ్ముడు ఇవాళ మీ ఆశీర్వాదం కొడుతూ మీ ముందుకు వచ్చినాడు. మరి అవతల వైపు ఎవరున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్, 56 కేసులు, నా 74 రోజులు చెంచల్గూడ జైల్లో కూచలు లెక్క పెట్టినవాడు. జైలుకు స్వాతంత్రోద్యమంలోనో తెలంగాణ ఉద్యమంలోనే పోతే తప్పు కాదు, కానీ ఇతరులను వంచి, బ్లాక్మెయిల్ చేసి, మోసం చేసి, ఆడపిల్లల గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చండాలపు పనులు చేసి జైలుకు పోయిన వాడు పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉండాలి. మీకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవాళ 6 నెలలు గడిచిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్కటి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. అదే మాదిరిగా మీరు చూడండి, పరీక్షలకు రుసుము లేకుండా నేను నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 400 రూపాయలు ఉన్న టెట్ పరీక్ష ఫీజును 2000 రూపాయలు చేసిండు. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్న. ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉందో దాన్ని అడ్డుకోవాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి, గలం ఇవ్వాలి. శాసన మండలిలో రేపు తమ్ముడు రాకేష్ రెడ్డికి ఓటు వేసి ఆయన గలం విప్పి గర్జించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఖమ్మం మరి సోదరుడు అజయ్ గారు కూడా చాలా కష్టపడి పనిచేసినారు గత 5 ఏళ్లుగా. దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం ఓడిపోయినాం. నామా గారు తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం నాకైతే ఉంది. తప్పకుండా జరిగిన ఎన్నికల్లో చాలా సానుకూలంగా జరిగిందని చెప్తా ఉన్నారు. గెలుస్తారన్న విశ్వాసం నాకుంది. తమ్ముడు రాకేష్ ని కూడా మీరు గెలిపించి శాసన మండలికి పంపించినట్టయితే రేపటి రోజున మీ 2 లక్షల ఉద్యోగాల వాగ్దానం కానీ, అదే మాదిరిగా నిరుద్యోగ వృత్తి గురించి కానీ, అదే విధంగా నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, ఈ ప్రాంతంలో రావాల్సిన పరిశ్రమల గురించి కానీ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా చూడండి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు. 10 ఏళ్ళు వాళ్ళు కూడా ఓటు అడుగుతా ఉన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, దానికి అతి గతి లేదు. చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దాన భంగాలు 2 ప్రభుత్వాలు కూడా చేసినాయి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా. ఇవాళ సమాజంలో మంచి కంటే చెడు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకో కానీ సోషల్ మీడియాలో కూడా బూతులు తిడితే, 4 మాటలు పొల్లు మాటలు మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారు. అదే మంచి మాటలు, రాకేష్ రెడ్డి మంచివాడు అంటే ఎక్కువ చూడరు. అదే రాకేష్ రెడ్డిని 4 తిట్లు తిడితే మాత్రం మళ్ళీ అది నొక్కి నొక్కి అదే యూట్యూబ్ వీడియో మళ్ళీ చూస్తారు. మనకు జరిగింది అదే. 9.5 ఏళ్ళు సిన్సియర్గా పనిచేసినాం. 9.5 ఏళ్ళు ప్రతి రంగంలో తెలంగాణను భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టే పని చేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే పనిని వాళ్ళ ఖమ్మం పట్టణానికి వస్తే సర్వాంగ సుందరంగా ఉంది. ఖమ్మం పట్టణం ఎక్కడ చూసినా అద్భుతంగా ఉంది. మరి పని మాత్రమే గీటు రాయి, పని మాత్రమే ప్రాతిపదిక అయితే ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు కూడా బీఆర్ఎస్ గెలవాలి. కానీ మా ప్రత్యర్థులు ఏం చేసినారు? కేవలం వ్యక్తిత్వ హననం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం. ఇది ఎందుకు చెప్తా ఉన్నా పర్టికులర్గా అంటే, మనం అసలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నట్టు ప్రచారం చేసినారు 9.5 ఏళ్లలో. వాస్తవం ఏంది అంటే 9.5 ఏళ్లలో భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ మేము అది చెప్పే లోపలనే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఏదైతే చెప్తారో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి అడ్డగోలు వాదనలు. నేను రాహుల్ గాంధీ గారిని, బీజేపీ నాయకులను కూడా ఎన్నికల సమయంలో అడిగిన, మాకంటే ఎక్కువ భారతదేశంలో
తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు గత 9.5 ఏళ్లలో ఇచ్చిన ఒక్క ప్రభుత్వాన్ని చూపెడతారా, చూపెట్టి మాట్లాడండి అని అడిగిన. సమాధానం రాదు. ఎందుకంటే లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ గారిదేమో అబద్ధమైపోయింది. ఒక్క ఉద్యోగము 6 నెలల్లో ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినానని బొంకుతున్న రేవంత్ రెడ్డి గారిదేమో ఇవాళ నిజం అన్నట్టుగా ఈ యూట్యూబ్ వాళ్ళు చూపెడతా ఉన్నారు. ఒక్క మాట ఆలోచించండి. ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత దానికి రిటర్న్ టెస్ట్ పెట్టాలి, ఇంటర్వ్యూ పెట్టాలా, ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బొంకుతున్నారు, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండా రేవంత్ రెడ్డి వచ్చినాక? మరి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? పెళ్లి కాకుండానే పిల్లలు పుడతారా? నేను అనేది ఏమంటే పెళ్ళి అయ్యి సంసారం చేస్తే పిల్లలు పుడతారు. నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్ష రాసి ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఉద్యోగ నియామకాలు వస్తాయి. అంతేగాని నోటికి ఎంత వస్తే అంత. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఒక్క రిటర్న్ టెస్ట్ పెట్టలేదు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని బొంకుతున్నాడు. అందుకే నేను అడిగేది, రేపు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అని గల్లా బట్టి అడిగేటోడు ఉండాలంటే తమ్ముడు రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపించండి. రేపటి రోజున మా నిరుద్యోగ భృతి ఏమైంది, నా 4,000 రూపాయలు ఏమైంది అని అడగాలంటే తమ్ముడు రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపించండి. ఐటీ హబ్ పెట్టినాం ఖమ్మంలో. ఐటీ హైదరాబాద్ కి పరిమితం అయితే మొత్తం ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా తీసుకురావాలని చెప్పి వరంగల్లో, నల్లగొండలో, ఖమ్మంలో కూడా ఐటీ హబ్లు పెట్టినాం. వరంగల్ కి మనమేమో టెక్ మహీంద్రా లాంటి కంపెనీని తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టెక్ మహీంద్రా కూడా మూతేసుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది. ఉన్న పరిశ్రమలను కూడా కాపాడుకోలేని దుస్థితి. కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు. మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ చెన్నైకి వెళ్ళిపోయింది. మరొక పరిశ్రమ కేయిన్స్ టెక్నాలజీస్ అని గుజరాత్కి వెళ్ళిపోయింది. కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి కాదు, ఉన్న పరిశ్రమలను కూడా నిలుపుకునే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడాలో మీ తరఫున శాసన మండలిలో అంటే ఇదిగో ఈ తమ్ముడు మీ తరఫున ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన రాకేష్ రెడ్డికి అవకాశం ఇవ్వండి. గలమెత్తుతాడు, శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. అట్లా ఒత్తిడి పెంచి తిరిగి ఇక్కడ ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేసే దిశగా ప్రయత్నం చేద్దాం. 2014లో చాలా మంది అన్నారు పెట్టుబడులు వెళ్ళిపోతాయి, ఇక్కడ కొత్త పరిశ్రమలు రావడం ఏందో కానీ ఉన్నవాడే వెళ్ళిపోతాడన్నారు. కానీ ఏం చేసినాం? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మన ప్రభుత్వం వచ్చినాడు ఐటీ ఎక్స్పోర్ట్ విలువ, ఐటీ ఎగుమతుల యొక్క విలువ తెలంగాణలో 2014లో 57,000 కోట్లు. మన ప్రభుత్వం దిగిపోయినాడు ఐటీ ఎగుమతుల విలువ 2,41,000 కోట్లు. అంటే 4 రెట్లు 400% పెంచిన ప్రభుత్వం మనది. మన ప్రభుత్వం వచ్చినాడు తెలంగాణలో 3 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, 3,20,000 మంది. మన ప్రభుత్వం దిగిపోయినాడు 10 లక్షల మంది మొత్తం తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. అంటే ఈ రకంగా మరి సమాజంలో ప్రైవేట్ రంగంలో విస్తరణకు కూడా దోహదపడ్డాం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, మనం ఆలోచించాల్సింది నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా మాట్లాడే ఆలోచించే నాయకత్వం కావాలి. అట్లాంటి నాయకుడు ఇవాళ విద్యావంతుడు కేసీఆర్ గారు పంపిన మరి చక్కటి ఒక ప్రతినిధి మీకోసం, గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి వచ్చినాడు. మనసారా ఆశీర్వదించండి. చాలా విషయాలు పెద్దలు చెప్పారు, వర్షం కూడా పడేటట్టుంది. నేను ఇంకా మీ ఓపిక పరీక్ష పెట్టను. తప్పకుండా 27 నాడు దయచేసి ఇందాక ప్రవీణ్ అన్న ఒక మంచి మాట అన్నాడు. తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, విద్యాధికుల మౌనం, విద్యావంతుల నిర్లిప్తత. ఏమవుతుందిలే నేను ఓటు వేయకపోతే అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటు ఎంతమందికి ఉంది? ఇక్కడ ఓటున్న వాళ్ళు ఒకసారి చేయలేబట్టి దయచేసి ఓటున్న ప్రతి ఒక్కరు నేను ఒకటే కోరుతా ఉన్నాను, తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనండి. అజయ్ గారికి కూడా ఉంది, థ్యాంక్ యూ. మరి తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని, విలువైన ఓటును దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే విద్యావంతుల నిర్లిప్తత, విద్యావంతుల ఉదాసీనత, నేను ఒక్కనే అయిపోతే ఏమవుతుందిలే, నేను ఒక్కదాన్ని ఓటింగ్కి పోకపోతే ఏమవుతుందిలే అనే వైఖరి సమాజానికి ప్రమాదకరం. అప్పుడు బ్లాక్ మెయిలర్లు, దొంగలు వాళ్లే రాజ్యం వెళ్ళే పరిస్థితి వస్తుంది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, 27 తారీఖు నాడు వరుస క్రమంలో సీరియల్ ఆర్డర్ లో 3వ నెంబర్లో ఉన్నది రాకేష్ రెడ్డి. మరి పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి అని పేరుంటుంది. ఇందులో గుర్తులుండవు, కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. బాక్స్ లో ఒక నిలువు గీత, ఒకటి నిలువు గీత. ఫస్ట్ ప్రయారిటీ ఓటు, వన్ అండ్ ఓన్లీ ప్రయారిటీ ఓటు రాకేష్ రెడ్డి గారికి వేయండి. మనసారా ఆశీర్వదించండి. తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ ఖమ్మంలో మీకు సేవలు అందించడానికి తమ్ముడు వచ్చి మళ్ళీ మీతో ఉంటాడు.